నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మనము 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, గ్రాడ్యుయేషన్ కానీ చదివాక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ సర్టిఫికేట్లు ఇస్తాయి కదా! ఆ సర్టిఫికేట్లలో మన తండ్రి పేరు మాత్రమే ఉంటుంది. తల్లి పేరు ఉండదు. ఇది గమనించారా? ఇదే విషయాన్ని ఒక వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో ప్రశ్నించాడు. రితికా ప్రసాద్. ఇట్లా నేను చదువుకున్న డిగ్రీ సర్టిఫికేట్లలో, ప్రొవిజనల్ సర్టిఫికేట్లలో, పాస్ సర్టిఫికేట్లలో కేవలం మా తండ్రి పేరే ఉంది, తల్లి పేరు కూడా చేర్చాలి అని చెప్పి ఒక రిటిఫికేషన్ ఫైల్ చేశాడు ఢిల్లీ హైకోర్టులో. ఇది సింగిల్ జడ్జి జస్టిస్ శంకర్ గారి దగ్గరికి వచ్చింది. ఇది విని ఇది కరెక్టే, ఇద్దరి పేర్లు ఉండాలి ఈ సర్టిఫికేట్లలో, కేవలం తండ్రి పేరే ఏంటి, తల్లి పేరు కూడా చేర్చాల్సిందే అని చెప్పేసి కన్సర్న్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి? ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్లో కేవలము తండ్రి పేరు ఒకటే కాదు, తండ్రి పేరుతో పాటు తల్లి పేరు కూడా ఉంచాలి అని ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇకపై మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్లో ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ, మార్క్స్ మెమరాండం కానీ, 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, డిగ్రీ సర్టిఫికేట్ కానీ దాంట్లో తల్లి పేరు కూడా చేర్చాలి తండ్రి పేరుతో పాటు అని ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.